శ్రీమాత్రే నమః. ఈరోజు 24వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 23వ శ్లోకాన్ని చెప్పుకుందాం. శక్నోతి హైవయస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. 24వ శ్లోకం. యోంత సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. యోంత సుఖోంతరారామః అంటే ఎవరైతే అంతరాత్మ యందు ఆనందాన్ని ఆస్వాదిస్తూ తథాంతర్జ్యోతిరేవ యః అంతర్గత జ్ఞాన వెలుగుచే ప్రకాశిస్తూ ఉంటారు. స యోగి వారు యోగి అని. బ్రహ్మ నిర్వాణం భౌతిక జగత్తు నుండి విముక్తి. బ్రహ్మభూతోధిగచ్చతి భగవంతునితో ఏకమై పొందును అని. అంటే ఎవరైతే తమలో తాము ఆనందంగా ఉంటారో అలాగే లోన ఉన్న అంటే మనలో ఉన్న అనేసి పరమాత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండి అంతర్గత జ్ఞాన వెలుగుచే ప్రకాశిస్తూ ఉంటారు. అటువంటి యోగులు భగవంతునితో ఏకమై భౌతిక ప్రాపంచిక అస్తిత్వం నుండి విముక్తులవుతారు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. యోంత సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. 25వ శ్లోకం రేపు చెప్పుకుందాం.